ఎస్, ఒక విలక్షణ నటుడి సినీ ప్రస్థానం శాశ్వతంగా కన్నుమూసింది. పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారు అనారోగ్య కారణాల వల్ల పోయారు. ఇప్పుడు ఇలాంటి మహానటుడి గురించి మరి కాస్త తెలుసుకుందాం. కోట శ్రీనివాసరావు గారు నేను కన్ను మూసేంత వరకు నటిస్తూనే ఉంటాను, నటనే నా ప్రాణం అని చెప్పేవారు చాలామందితో. అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారితో చివరి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. సినిమా పేరు హరిహర వీరమల్లు. టైటిల్ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ కోట శ్రీనివాసరావు గారు ఈ సినిమాలో మళ్ళీ మనం ఆయన లేకపోయినా కూడా స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ఇది ఆయన చివరి సినిమా. కోట శ్రీనివాసరావు గారు సినిమా ఇండస్ట్రీకి రాకముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా, క్యాషియర్గా పనిచేసేవారు. తర్వాత సినీ రంగ ప్రవేశం జరిగింది. కమెడియన్గా ఎంట్రీ ఇచ్చిన విలన్గా మంచిగా సుపరిచితుడు. విలన్ వేషాలు వేస్తూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ, కమెడియన్గా కూడా చేస్తూ, చిరంజీవి గారి దగ్గర నుంచి కమెడియన్ ఆలివ్ హీరోగా నటించే సినిమాల వరకు అందరూ హీరోలతో ఆయన నటించాడు. ఎస్, సినిమా ఇండస్ట్రీలో సుపరిచితులు అయ్యాక, కాస్తో కూస్తో కూడబెట్టుకున్నాక విజయవాడలో స్థిరపడి ఆయన ఎమ్మెల్యేగా కూడా టీడీపీ పార్టీ తరఫున పనిచేశారు కొంతకాలం. ఇది ఆయన సినీ రాజకీయ ప్రస్థానం 3 ముక్కల్లో చెప్పాలి అంటే. మరి ఇండస్ట్రీ పెద్దల విషయానికి వస్తే ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి తన ప్రగాఢ సానుభూతి తెలిపి వెళ్ళారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇక బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు, వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు. వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. మోహన్ బాబు గారు, బాలకృష్ణ గారు వాళ్ళ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఏది ఏమైనా పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారు ఇక అలాంటి ఆర్టిస్టు పుట్టడు దట్స్ ఆల్. నెల్లూరు స్లాంగ్లో మాట్లాడినా ఆయనకే చెల్లింది. తెలంగాణ లాంగ్వేజ్లో మాట్లాడినా ఆయనకే చెల్లింది. కోట శ్రీనివాసరావు గారి స్మైల్ మామూలుగా స్మైల్ ఇచ్చినా వెటకారంగా స్మైల్ ఇస్తాడు కదండి ఆయన అని. ఆ ఒక స్టైలు, తర్వాత అనే స్టైలు, తన నవ్వుతో కూడా పండించేవాడు హాస్యాన్ని. మొత్తానికి ఏదో డబ్బా కొట్టాలని కాదు, మంచి నటుడు, విలక్షణ నటుడు మన ముందు లేరు. ఆయన గురించి ఈ వీడియోలో తెలుసుకోవాలి, తెలియపరచాలి అన్న ఉద్దేశంతోనే వీడియో చేయడం జరిగింది. ఓం శాంతి.